గుమ్మడి పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. అందులో మైనంపల్లి హనుమంతరావు అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి మైనంపల్లి హనుమంతరావు ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా పార్టీని వీడినాక బీఆర్ఎస్ అధిష్టానం పైన అంతగా బాహాటంగా పార్టీలో జరుగుతున్న వాటి గురించి విమర్శలు చేయలేదు. 60 నెలలకోసారి రాజకీయ నాయకులు నియోజకవర్గం తయారు చేసుకొని పైసలు ఖర్చు పెట్టేసి ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటారు, ఎంపీ అయిదాం అనుకుంటారు, రేపు పోగానే గీచుగా పైసలు ఇచ్చిన పుట్టిగేసిన రోడ్ల. అంతేకాక మైనంపల్లి హనుమంతరావు ఒక నిబద్ధత గల నాయకుడు. 2014లో జీహెచ్ఎంసీ ఎన్నికలలో తనను బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా నియమించినప్పుడు తన రాజకీయ చతురతతో అసలు ఏమాత్రం పట్టులేని బీఆర్ఎస్ పార్టీకి 99 సీట్లు గెలిచేలా కార్యాచరణతో పనిచేశారు. మ్యాజిక్ ఫిగర్ ఉందో టిఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ లీడింగ్ లో ఆ మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేస్తా ఉంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా అవగాహన కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లి ఎంతటి జనాదరణ గల నాయకుడు అంటే ఉమ్మడి మెదక్ నుంచి మొదలుకుని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మేడ్చల్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వరకు తనను అభిమానించే ప్రజలు మరియు నాయకులు ఉన్నారు. రాజకీయాలకు తోడు తను నెలకొల్పిన సేవా సంస్థ ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎంతో మంది నిరుపేదలను ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేయడంలో ముందుండి నడిచారు మైనంపల్లి హనుమంతరావు. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులు, స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టనని చెప్పి కూడా 5 సంవత్సరాలు నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను.